మీ మామ కోడళ్ళ మధ్య అనుబంధం ఎలా ఉంటుంది సార్? అని ఇప్పుడు ఇంటికి వచ్చినా మా కూతురులాగానే కలిసిపోతుంది అందరితో. ఓకే. మంజుల వీళ్ళందరితో కలిసిపోతుంది. ఓకే. నిర్మల్ గారు కూడా అంటే విజయనిర్మల్ గారు కూడా దూరమై దాదాపు 2 ఏళ్ళు అవుతుంది కదా. ఆ తర్వాత లైఫ్ మీకు ఎలాగా మీరు లీడ్ చేస్తారు? అంటే తను లేని లోటు ఎప్పుడు ఫీల్ అవుతానే ఉంటాం. దాని నుంచి బయటకు రావడానికి మీరు ఎంత శ్రమ పడాల్సి వచ్చింది, లేకపోతే ఎంత? లేదు, బయటికి రావడం అది కుదిరే పని కాదు. ఆ బాధ ఉంటుంది. ఇప్పటికీ మీ కాలక్షేపం ఎలా చేస్తుంటారు సార్? బుక్స్ చదువుతాను, టీవీ చూస్తాను, జనరల్గా ఫిజియోథెరపీ చేయించుకుంటాను. నాకు బ్యాక్ పెయిన్ ఉంది. ఓకే. అలా టైం స్పెండింగ్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పటి రాజకీయాల గురించి ఏమనుకుంటారు సార్ మీరు? అసలు ఆలోచనే లేదు. కానీ మీరు ఎప్పుడైనా రాజకీయాల్లోకి వెళ్ళడానికి మీరు ఎప్పుడైనా రాజకీయాల్లోకి వెళ్లకుండా ఉండాల్సింది, ఎందుకంటే మీరు వెళ్ళినందువల్ల ఒక వర్గం కింద మిమ్మల్ని ముద్ర వేయడంతో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని మీరు దూరం అయి ఉండొచ్చు కదా. అది జనరల్ ఫీలింగ్ ఉండింది. బట్ అప్పుడు వచ్చినాయి చాలా పవర్ఫుల్ సినిమాలు అవ్వడం వల్ల, అది అగ్నిపర్వతం, వజ్రాయుధం ఇట్లాంటి సినిమాలు, పల్నాడు సింహం, చాలా పవర్ఫుల్ పిక్చర్స్ వచ్చినాయి. అందువల్ల అది కెరీర్కి ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ అట్ ది సేమ్ టైం మీరు ఆరాధించే నటుల్లో ఒకళ్ళైనటువంటి నాగేశ్వరరావు గారు కావచ్చు, రామారావు గారు కావచ్చు, ఆయనకి వ్యతిరేకంగా మీరంటే సైద్ధాంతికంగా వ్యతిరేకంగా మీరు నిలబడినప్పుడు మీలో ఏమన్నా మానసిక సంఘర్షణ ఉండేదా? ఏం లేదు. ఆయన కనిపించినప్పుడు మాట్లాడుతూనే ఉండేవాడు. మనం కాంగ్రెస్లో ఉన్నా ఎదురు పెడితే మాట్లాడుతూనే ఉండేవాడు ఎక్కువగా. పలక ఏం బ్రదర్ ఎలా ఉన్నారు, ఎలక్షన్లో తిరిగి కష్టపడి ఆరోగ్యం జాగ్రత్త బాగా చూసుకోవాలి అనేవాడు. మీ 300 సినిమాకి కూడా తెలుగు వీరాలు ఎవరికి కూడా ఓపెనింగ్ వచ్చినట్టున్నారు. ఓపెనింగ్ వచ్చాడు, వర్ష డైరెక్ట్ చేశాడు. మీరు కొన్ని పొలిటికల్ సినిమాలు కూడా తీశారు. నా పిలిపే ప్రభంజనం కావచ్చు, అంటే ప్రభాకర్ రెడ్డి గారు కొంత ఇదిగా ఉండి ముఖ్యమంత్రి కావచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎటువంటి సినిమాలు తీయాల్సి వచ్చింది అప్పుడు ఆ రోజుల్లో? మనం ఒక్క నా పిలిపే ప్రభంజనమే తీసాం, మిగతా అన్ని ప్రభాకర్ రెడ్డి గారు తీశారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక ఆర్ యూ ఫుల్లీ సాటిస్ఫైడ్ సార్? ఐఎమ్ హ్యాపీ విత్ మై కెరియర్. ఇప్పుడు రిటైర్ అయినాక ఇంకా దాని గురించి ఆలోచించరు. మీరు కంప్లీట్గా రిటైర్ అయినట్టేనా? చాలామంది అడిగారు యాక్షన్ అని, చేయట్లేదు. అభిమానుల కోసం ఎప్పుడైనా ఒక చిన్న షార్ట్లో కనిపించడం కానీ? అస్సలు లేదు. గెస్ట్ ఆర్టిస్ట్గా అసలు అభిమానులే ఒప్పుకోరు అట్లా చేస్తే. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. మీ అనుభవాలు, జ్ఞాపకాలు ఇట్స్ ఎ ట్రెజర్ ఫర్ అస్. ఓకే, థ్యాంక్ యూ. ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలంటే, డబ్ చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చిందండి? హనుమంతరావు ఇంగ్లీష్ చేద్దామని హనుమంతరావు ఐడియా అది. రాయించడం లాస్ ఏంజలస్కి వెళ్ళి ఒక రైటర్ చేత రాయించుకొచ్చారు. ఓకే. డైలాగులు రాయించుకొచ్చినాక మెడ్రాస్లోనే ఇంగ్లీష్ వచ్చిన ఆర్టిస్టులను బుక్ చేసి డబ్ చేశాం. చాలా నిడివి ఉన్నదాన్ని కూడా ఇంగ్లీష్కి చాలా తగ్గించాలి కదా. మనం తగ్గించడం అంటే నిడివి ఎలా తగ్గించారంటే ఎడిటింగ్ మళ్ళీ చేయాల్సి వస్తుంది కదా, రీఎడిట్ చేయాలి. 15,000 feet ఆ పిక్చరు 9,000 feetకి ఎడిట్ చేశాను. ఆ ఎడిటింగ్ కూడా మళ్ళీ కోటగిరి గోపాలరావు గారు చేశారా? నేనే చేశాను. ఎడిటర్ కావడానికి మీకు ప్రధానమైన మొట్టమొదటిసారి అక్కడ మొదలైందా? వాళ్ళకి డూండి గారి కంపెనీలో ఎక్కువ పిక్చర్లు చేసేవాళ్ళని. వాళ్ళ ఆఫీస్కి ఎప్పుడు వెళ్తున్నా అక్కడే ఉండేది ఎడిటింగ్. మేము అబ్జర్వ్ చేసేవాడిని ఎట్లా చేస్తారు ఏంటి అని. దానివల్ల ఎడిటింగ్ నాలెడ్జ్ ఎక్కువ వచ్చింది. అండ్ ఈ సినిమాకి ఆ రోజుల్లోనే 28 రోజుల్లో 7 లక్షల్లో తీస్తే ఎంత వచ్చి ఉంటుంది ఆ రోజుల్లో? ఈ సినిమా దగ్గర 40 lakhs కలెక్ట్ చేసింది. బ్యానర్ నిలబడిపోవడానికి కారణం మోసగాళ్ళు.